నెల్లూరు జిల్లాలో ప్రకృతి వనరులను చెరబట్టిన వైసీపీ నేతల దోపిడీపై కీలక విషయాలు బయటపడుతున్నాయి. క్వార్జ్ ఎగుమతిదారులను బెదిరించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని ముఠా ఎక్కడికక్కడ అనధికార చెక్పోస్టులు పెట్టి నిరభ్యంతరంగా దోపిడీ చేయడమే కాదు, ముఖ్య నేతకు వాటాలు పంపినట్లు తెలుస్తోంది. దాదాపు 180 కోట్లు చేరవేసినట్లు సమాచారం. ఎంతైనా తవ్వుకోండి, ఏ ధరకైనా అమ్ముకోండి, కానీ టన్నుకు 7,000 నుంచి 10,000 చొప్పున చెల్లించాలి. లేదంటే పోలీసులు గనుల శాఖ అధికారుల్ని రంగంలోకి దించుతాం, వాహనాలు ఖనిజాన్ని సీజ్ చేయించి భారీగా జరిమానాలు వేయిస్తామంటూ నెల్లూరు జిల్లాలో గత ఏడాది వరకు క్వార్జ్ ముఠా బెదిరింపుల పర్వం సాగింది. క్వార్జ్ ఎగుమతిదారులందరినీ భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సారథ్యంలో వసూళ్లదంతా సాగించామని ఆయన ముఖ్య అనుచరుడు బిరదవోడు శ్రీకాంత్ రెడ్డి స్వయంగా పోలీసులకు ఇటీవల వాంగ్మూలమిచ్చారు. నెల్లూరు జిల్లాలో దొరికే క్వార్జ్కి 2023లో చైనాలో డిమాండ్ ఏర్పడింది. అక్కడి కంపెనీలు నాణ్యతను బట్టి టన్నుకు 25,000 నుంచి 1,00,000 వరకు చెల్లించి కొనుగోలు చేశాయి. ఆకస్మికంగా వచ్చిన ఈ డిమాండ్తో వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడీకి దిగారు. అనుమతులున్న లీజులే కాకుండా గడువు ముగిసి తవ్వకాలు ఆపేసిన లీజుల్లోనూ, అసలు లీజులే మంజూరు కాని ప్రాంతాల్లో ఇలా ఎక్కడైనా క్వార్జ్ తవ్వుకోనంటూ అవకాశం కల్పించారు. అయితే ఆ ఖనిజాన్ని తరలించేందుకు దాని గ్రేడ్ను బట్టి టన్నుకు 7,000 నుంచి 10,000 చెల్లించేలా హుకుం జారీ చేశారు. దీంతో సైదాపురం, గూడూరు, పొదలకూరు, రాపూరు, చేజర్ల మండలాల్లో అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వకాలు చేశారు. ప్రభుత్వ భూములు, డీకేటీలు, పట్టా, అటవీ భూములు ఇలా ఎక్కడ క్వార్జ్ లభిస్తుందని తెలిస్తే అక్కడ లీజులతో సంబంధం లేకుండా 20 నుంచి 25 మీటర్ల లోతున తవ్వేసి క్వార్జ్ను బయటకు తీశారు. ఆ తవ్వకాల్ని ఎవరూ చూడకుండా అడ్డంగా పరదాలు కట్టారు. అటువైపు వచ్చినా, ప్రశ్నించినా కేసులు పెడతామని బెదిరించారు. లీజులు లేని చోట్ల తవ్విన ఖనిజాన్ని తరలించేందుకు అనుమతులు ఉన్న లీజుల పేరిట పర్మిట్లు జారీ చేశారు. ఇందుకు గనుల శాఖ అధికారులు సంపూర్ణ సహకారం అందించారు. మొత్తంగా నెలకు సగటున 30,000 టన్నుల చొప్పున చైనాకు ఎగుమతి చేశారు. వీరంతా వసూళ్ల ముఠాకు చెల్లించిన మొత్తం నుంచి నెలకు 20 కోట్ల చొప్పున ముఖ్య నేతకు చేరేవని, ఇలా 9 నెలల్లో 180 కోట్ల మేర నగదు రూపంలో ముఖ్య నేతకు అందాయని తెలుస్తోంది. క్వార్జ్ ఎగుమతిదారుల నుంచి డబ్బులు వసూళ్లు చేసిన ముఠా నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ పరిధిలో ఓ అపార్ట్మెంట్లో ప్రత్యేక కార్యాలయాన్ని తెరిచింది. అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో నడిచిన ముఠాకు బిరదవోడు శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణ చేయగా వసూళ్ల వ్యవహారమంతా దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి అలియాస్ జిమ్ శ్రీకాంత్ రెడ్డి చూసుకున్నారు. ఇస్కాన్ సిటీలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని శ్యామ్ అనే వ్యక్తి చూసుకునేవాడు. ఎగుమతిదారుల నుంచి డబ్బుల వసూళ్లు, బెదిరింపులు వంటివన్నీ దిలీప్ రెడ్డి, సాకేత్ రెడ్డి చూసేవారు. నెల్లూరు జిల్లా నుంచి చెన్నై పోర్టుకు క్వార్జ్ లోడుతో లారీలు వెళ్లే మార్గంలో ప్రత్యేక చెక్ పోస్టులు నిర్వహించారు. బూదనం టోల్గేట్, తడా దగ్గరలో ప్రత్యేక నిఘా ఉంచేవారు. సైదాపురం, గూడూరు రూరల్, రాపూరు వెళ్లే వైపు కూడా చెక్ పోస్టులు ఉండేవి. క్వార్జ్ ఎగుమతిదారుల నుంచి వసూళ్ల దందాను 2023 సెప్టెంబర్ నుంచి 2024లో జూన్లో ఎన్నికల ఫలితాలొచ్చే రోజు వరకు సాగించారు. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని, మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని, క్వార్జ్ అక్రమ తవ్వకాలు యథావిధిగా కొనసాగుతాయని వసూళ్ల ముఠా సభ్యులు చెప్తూ వచ్చారు. ఫలితాల్ని చూసి అంతా గప్చుపయ్యారు.